హాయ్ గాయ్స్, ఈ రోజు మనం చాల్ చిత్రో అనే బెంగాలీ సినిమా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వన్ లైనర్ ఏంటంటే, హీరోను ఒక కేసు వీడటం లేదు, అతడు ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా అలాంటి ప్యాటర్న్ లోనే హత్యలు జరుగుతుంటాయి. పెళ్లి కూతురు వేషంలో అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయి. వారిని కిల్లర్ అమ్మవారిలాగా చేసి చంపుతున్నాడు. ఆ కిల్లర్ అలా ఎందుకు చంపుతున్నాడు, అతడెవరు అని కనిపెట్టడానికి హీరో చేసే ఇన్వెస్టిగేషన్ సూపర్ గా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చే ఈ సినిమా అస్సలు మిస్ కాకూడదు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి డ్యూటీ ముగించుకుని రాత్రిపూట ఇంటికి వెళ్తోంది. ఆమె ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతోంది. ఆమె వెనుక ఉన్న ఎవడో అదంతా వింటున్నాడు. మా అమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్తోంది, నేను ఒంటరిగా ఉంటా అని ఎవరికో చెప్పిన తర్వాత ఇంటికెళ్ళాక మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసింది. రాత్రిపూట వీధిలో ఒంటరిగా నడుస్తూ వెళ్తుంటే ఎవరో ఆమెను ఫాలో అవుతున్నట్లు అనిపించింది. కొంచెం భయం వేసి వేగంగా నడిచింది. ఇంటికి వచ్చాక త్వరగా తలుపులు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కీ కోసం వెతుకుతుంటే ఆమె అదృష్టం బాగుండి వాళ్ళ అమ్మ తలుపులు తెరిచింది. నువ్వు వచ్చాకే వెళ్తానని చెప్పాను కదా, ఎందుకు భయపడుతున్నావు అని తల్లి అడిగింది. కొంచెం భయపడ్డానని చెప్పింది. సరే ఈ స్వీట్స్ తిను అని తల్లి ఇచ్చింది. ఇక నేను వెళ్ళొస్తా అని తలుపులు తెరిచే వెళ్ళిపోయింది. అప్పుడు ఆమెను ఫాలో అవుతూ వచ్చిన వాడు ఇంట్లో చొరబడ్డాడు. సడన్ గా ఆమె తలపై కొట్టాడు. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ ను చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతని పేరు కనిష్క చటర్జీ. హీరోకు ఫోన్ చేసి ఒక అమ్మాయి దారుణంగా చంపబడిందని చెప్పారు. హీరో బయలుదేరుతుంటే రాత్రికైనా ఇంటికి వస్తావా రావా అని భార్య అడుగుతోంది. వీరికి పెళ్లైనప్పటి నుంచేని హీరో డ్యూటీ డ్యూటీ అని తిరుగుతున్నాడే తప్ప నాతో సరదాగా గడపడం లేదని భార్య కోపంగా ఉంది. లొకేషన్ కు వెళ్లిన హీరో డిపార్ట్మెంట్ లోకి కొత్తగా వచ్చిన అబ్బాయి రితేష్ కుమార్ ను కలిశాడు. హీరో ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఇతడు కూడా ఒక మెంబర్. హీరోను చూడగానే, సార్ లోపల ఆ అమ్మాయి చాలా దారుణంగా చంపబడింది, అది మీరు చూసి తీరాలా అంటున్నాడు. రేయ్ నీకంటే ముందు ఈ డ్యూటీలోకి వచ్చా, నాకు తెలుసు అని హీరో లోపలికి వెళ్ళాడు. డెడ్ బాడీ చూసిన తర్వాత హీరో నిజంగానే అదిరిపడ్డాడు. ఆ అమ్మాయి పెళ్లి కూతురు డ్రెస్ లో ఉంది. ఆమెను కిల్లర్ చంపిన తర్వాత గోడకు ఫోటో తగిలించినట్లు పెట్టాడు. అమ్మవారిని ఎలా అలంకరిస్తారో అలా అలంకరించాడు. ఇది చూడగానే హీరోకు పాత కేసులు గుర్తుకొచ్చాయి. 12 ఏళ్ల క్రితం హీరో ఒక కేసును హ్యాండిల్ చేశాడు. ఈ దృశ్యం చూడగానే అదే కేసు గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా విచారించండి అని హీరో చెప్పాడు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ను రమ్మనండి, అన్ని యాంగిల్లో ఫోటోలు తీయండి, ముందుగా ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించండి అని హీరో చెప్పాడు. సార్ ఈ అమ్మాయి ఏదో తింటున్నట్లు ఉంది, అప్పుడే ఆమెకు ఇలా జరిగింది సార్ అని అంటున్నారు. ఇక కలకత్తా మొత్తం ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు. హీరో టీమ్ లో 4 ఉంటారు. రితేష్ కుమార్, ఆ తర్వాత నసీర్ అని ఒక అంకుల్ ఉంటాడు. పుతుల్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. ఈ చంపబడిన అమ్మాయికి కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ కూడా అయిందట. కానీ ఏదో ఒక కారణంతో ఆ పెళ్లిని ఆప్ చేశారు. ఇంతే తప్ప ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ అని మాజీ ప్రియుడని ఎవరూ లేరని మిగతా వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు నజీర్ ఏం చెప్తున్నాడంటే, నేను ఆ అమ్మాయి యొక్క తల్లిని కలిశాను. ఆమె ఏం చెప్పిందంటే, వారికి ఈ అమ్మాయి ఒకే ఒక కూతురట, ఆమె ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదని చెప్పాడు. అప్పుడు హీరో ఆ అమ్మాయిని ఫోటోలు తీశారు కదా, వాటిని అందరికి చూపిస్తూ ఈ ప్యాటర్న్ ను చాల్ చిత్రో ప్యాటర్న్ అని అంటారు. చాల్ చిత్రో అంటే కలకత్తాలో దుర్గామాతను గుడిలో ఎలా ప్రతిష్ఠిస్తారో అలాంటి భంగిమలో అమ్మాయిలను కిల్లర్ చంపుతున్నాడు. ఇదిగో చూడండి, మనం అనుకున్నట్లు కిల్లర్ చాలా తెలివైన వాడిలా ఉన్నట్లున్నాడు, వాణ్ణి ఎలాగైనా చేసి మనం పట్టుకోవాలి అంటున్నాడు. అప్పుడు నజీర్ ఏమంటున్నాడంటే, సార్ చాల్ చిత్రో ప్యాటర్న్ లో మళ్ళీ హత్యలు జరుగుతున్నాయా, మీరు ఓకేనేనా సార్, ఈ కేసును హ్యాండిల్ చేయగలరా అని అంటున్నాడు. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం హీరో ఇలాంటి ప్యాటర్న్ లో అంటే చాల్ చిత్రో ప్యాటర్న్ లో జరుగుతున్న హత్యలను విచారించాడు. అప్పుడు ఒకడిని పట్టుకున్నాడు కూడా. ఆ కేసులో ఇతడు మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయినప్పుడు హీరో చూసిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అందుకే నజీర్ ఇలా అడిగాడు. ఇక ఇదే టెన్షన్ తో హీరో ఇంటికి వచ్చాడు. రాగానే భార్య తిడుతోంది. ఉదయం అనంగా ఇంటికి వెళ్లారు, మరుసటి రోజు రాత్రి ఇంటికి వచ్చారు, మీకు ఉద్యోగమే తప్ప భార్య అంటే లెక్కే లేదా అని తిడుతోంది. నేను నచ్చకపోతే నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపో, అంతే తప్ప ఇలా గొడవ
గొడవ చేయకు అని హీరో అన్నాడు. ఇంకోవైపు రితేష్ కుమార్ ను చూపించారు. అతడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె ఇంట్లో ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ విచిత్రమైన కేసు గురించి రితేష్ కుమార్ తన గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. ఇతనికి ఏమనిపిస్తుందంటే హీరో యొక్క టీమ్ లో పర్మనెంట్ మెంబర్ గా ఉండాలనేది కోరిక. అందువల్ల ఈ కేసులో ఏదైనా ఒక ముఖ్యమైన క్లూను కనిపెట్టాలని అనుకుంటున్నాడు. నజీర్ బాయ్ తన ఇంటికి వచ్చాడు. అతనికి ఒక స్పెషల్ చైల్డ్ ఉంది. ఇతడు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పని మనిషే ఆ పాపను చూసుకుంటుంది. ఈ రోజు ఇతడు ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది. అందువల్ల ఆ పని మనిషి ఎగిరెగిరి పడుతోంది. 6 గంటలకు ఇంటికి వస్తానని చెప్పారు. కానీ రాత్రి 10 అయింది. నన్ను మీ కూతురు ఎంత హింసిస్తోందో తెలుసా? ఇలాగే చేశారంటే నేను పని చేయను అంటోంది. అప్పుడు అతడు తన కూతురు దగ్గరకు వెళ్లి ప్రేమగా నాన్న వచ్చాడు కదా రా నేను తినిపిస్తా అని తినిపిస్తున్నాడు. ఆ పాప కూడా నాన్న నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళొద్దు. ఆ పని మనిషి నన్ను సరిగా చూసుకోవట్లేదు. ఎప్పుడు మీరు నాతోనే ఉండండి డాడీ అంటోంది. మీరు నాతో ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది అని అంది. అప్పుడు అతడు ఇంకో 6 నెలల్లో నాకు రిటైర్మెంట్ అవుతుందమ్మా. ఆ తర్వాత నాన్న ఎప్పుడు నీతోనే ఉంటాడు అని అన్నాడు. పుతుల్ అని ఇంకొక అతడు ఉంటాడు కదా, అతడు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. సరోజ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె దగ్గరకే తరచుగా వెళ్తాడు. సరోజను ఇతడు ప్రేమిస్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి 6 నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆ అబ్బాయిని తీసుకొచ్చి వీళ్ళు విచారిస్తున్నారు. నిజం చెప్పు, ఆ అమ్మాయిని చంపింది నువ్వే కదా అంటున్నారు. పెళ్లికి ఆమె నో చెప్పడం వల్ల చంపేశావు కదా అని అంటుంటారు. సార్ నాకేం తెలియదు సార్. ఆ రోజు రాత్రి నేను సినిమాకి వెళ్ళాను సార్. కావాలంటే టికెట్ చూడండి సార్ అన్నాడు. అప్పుడే పోలీసులకు ఒక కాల్ వచ్చింది. ఈ అమ్మాయి ఎలాంటి ప్యాటర్న్ లో అయితే చనిపోయిందో ఇంకో అమ్మాయి కూడా అచ్చం అలాగే చనిపోయిందని చెప్తున్నారు. ఆ మాట వినగానే షాక్ అయిపోయారు. ఆ అబ్బాయిని అక్కడే వదిలేసి వీళ్ళు వేగంగా వెళ్లారు. అక్కడ అమ్మాయి పెళ్లి కూతురు వేషంలో ఉంది. గోడకు ఫోటో తగిలించినట్లు ఆ అమ్మాయి చనిపోయి ఉంది. డెడ్ బాడీని చూడగానే హీరోకు 12 సంవత్సరాల క్రితం ఇలాంటి డెడ్ బాడీస్ ను చూశాడు కదా, అవే గుర్తుకు వచ్చాయి. మళ్ళీ మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాడు. నజీర్ అతన్ని పట్టుకుని సార్ మీరు చాలా డిస్టర్బ్ గా ఉన్నారు, ఇంటికి వెళ్ళండి సార్ అని చెప్పారు. అదే కంగారులో హీరో ఇంటికి వచ్చాడు. భర్తను అలా చూడగానే భార్య తట్టుకోలేకపోయింది. వీరి మధ్య చాలా గొడవలే జరుగుతున్నాయి. కానీ అతనికి సేవలు చేసింది. ఆ రోజంతా అతని భార్య ప్రేమగా చూసుకుంది. ఈ కేసును విచారిస్తున్న హీరోకు ఎందుకిలా అవుతోంది మాకు చెప్పరా అని నజీర్ ను మిగతా 2 పోలీసులు అడుగుతున్నారు. ఇంతకీ 12 ఏళ్ల క్రితం అతడు ఏం కేసు హ్యాండిల్ చేశారు, దాని గురించి చెప్పండి అని అడిగారు. అప్పుడు నజీర్ బాయ్ విషయం చెప్తున్నాడు. కరెక్ట్ గా 2012లో చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోయేవారు. వాళ్ళు ఒక్కో చోట అచ్చం ఇలాగే చనిపోయేవారు. ఆ కేసును ఈసారి హ్యాండిల్ చేశాడు. డెడ్ బాడీలను చూసినప్పుడల్లా అతడు చాలా ప్రెషర్ కు లోనయ్యేవాడు. మొదట ఈ కేసులో అనుమానితుడిగా ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశాడు. కానీ కొన్నాళ్లకు ఆ హత్యలు చేసింది అతడు కాదు, నేనే హత్యలు చేశా అని నిజమైన కిల్లర్ పోలీసులకు లొంగిపోయాడు. కరెక్ట్ గా 12 ఏళ్ల తర్వాత అలాగే ఈ హత్యలు జరుగుతుండడంతో హీరో డిస్టర్బ్ అవుతున్నాడని నజీర్ చెప్పాడు. మరి 12 ఏళ్ల క్రితం హత్యలు చేసిన సైకోను అరెస్ట్ చేశారు కదా, మరి అతడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏమయ్యాడు అని అడిగారు. అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో పెట్టారు. మానసికంగా అతడు కూడా డిస్టర్బ్ అయ్యారని చెప్పారు. ఇంకా అతడు మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాడు అని నజీర్ చెప్పాడు. అలాగైతే ఆ హత్యలను కాపీ చేస్తూ ఇప్పుడు వేరే వాడు ఈ హత్యలు చేస్తున్నాడా అని రితేష్ అంటున్నాడు. అప్పుడు నజీర్ బాయ్ నేను రిటైర్ అవ్వడానికి ఇంకా 6 నెలలే ఉంది, ఆలోపు ఆ కిల్లర్ ను ఎలాగైనా పట్టుకోవాలి అంటున్నాడు. మరుసటి రోజు ఈ ముగ్గురు హీరో యొక్క ఆఫీస్ కి వెళ్లారు. రెండోసారిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె డీటెయిల్స్ అడిగాడు. ఆమెకు కూడా పెళ్లి కాలేదు, ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు ఊర్లో ఉన్నారు అని వీళ్ళు సమాచారం ఇచ్చారు. అప్పుడు హీరోకు ఏదో సందేహంగా అనిపిస్తోంది. మాట్లాడకుండా మనం అతని దగ్గర సాయం తీసుకుందామా అని నజీర్ ను చూస్తూ అంటున్నాడు హీరో. ఎవరిని సార్ అని అంటుంటే ఆ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడే ఆ సైకోనే అని హీరో అన్నాడు. సార్ మనం అడిగితే వాడు సాయం చేస్తాడా అని అంటుంటే వెళ్ళి అడుగుదాం, చేస్తాడో లేదో తెలుస్తుంది కదా అన్నాడు హీరో. రితేష్ ను తీసుకుని హీరో మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళాడు. కొంచెం సేపట్లోనే సైకో అక్కడికి వచ్చాడు. ఏంటి కనిష్క సార్ బాగున్నారా అని అడిగాడు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా అందుకే వచ్చా అని హీరో అన్నాడు. ఏంటి సార్ అబద్ధం చెప్తున్నారు, ప్రతిరోజు కలలో మీరు నన్నే చూస్తున్నారు కదా అంటున్నాడు. హీరో ఇప్పుడు జరుగుతున్న హత్యలకు సంబంధించిన ఫోటోలు చూపించాడు. వాటిని చూడగానే ఓహో 12 ఏళ్ల క్రితం నేను చేసిన ప్యాటర్న్ లోనే ఇంకొకడు హత్యలు చేస్తున్నాడా అని అంటుంటాడు. సార్ నన్నెవడో ఆదర్శంగా తీసుకున్నాడు, వీడిని క్యాపీ క్యాట్ అనే అనొద్దు, దీన్నే ఇన్స్పిరేషనల్ అంటారు అంటుంటాడు. హీరో బయటకు వచ్చిన తర్వాత రితేష్ తో ఏమంటున్నాడంటే
ఇప్పటి వరకు కిల్లర్ ఎవరనేది మాత్రమే మనం వెతుకుతున్నాం, కానీ ఎందుకోసం ఈ హత్యలు చేస్తున్నాడనే విధంగా మనం వెతకనే లేదు. మనం ఆ కారణంగాని కనిపెడితే వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి రావచ్చు కదా అని హీరో అన్నాడు. ఇక తన టీమ్మేట్స్ తో మాట్లాడుతున్నప్పుడు చనిపోయిన ఈ ఇద్దరు కూడా అత్యాచారం చేయబడలేదని తెలిసింది. ఈ హత్యల్లో ఇంకొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. వాళ్ళిద్దరిని పెళ్లి కూతురు వేషంలో చంపేశాడు. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా 6 నెలల క్రితం పెళ్లి వరకు వెళ్లి పెళ్లి ఆగిపోవడంతో చంపబడ్డారు. దీన్ని బట్టి చూస్తే ఎవరికైతే పెళ్లి ఆగిపోతుందో వాళ్ళనే కిల్లర్ చంపుతున్నాడని హీరో చెప్పాడు. వెంటనే వీళ్ళంతా చుట్టుపక్కల ఉన్న పెళ్లి మండపాలకు వెళ్లారు. ఎవరెవరి పెళ్లిళ్లు ఆగిపోయాయో ఒక లిస్టు తయారు చేశారు. సీన్ కట్ చేస్తే పుతుల్ ఒక ప్రాస్టిట్యూట్ ను ప్రేమిస్తున్నాడు కదా, ఆమె ఇంకొకరితో క్లోజ్ గా ఉండడం చూసి గుండె పగిలిపోయినంత పనైంది. అయినా కూడా పెళ్లి చేసుకుందామా అని అడిగితే ఆమె పెళ్లి చేసుకోనని అంది. దాంతో అతడు ఇంకా కుంగిపోయాడు. ఇంకోవైపు హీరోకు అతని భార్యకు మధ్య సఖ్యత లేదు. కానీ ఇప్పుడే ఒక శుభవార్త తెలిసింది. అదేంటంటే హీరో భార్య ప్రెగ్నెంట్ అయింది. రెస్టారెంట్ లో తింటున్నప్పుడు ఈ సంతోషకరమైన విషయం భార్య చెప్పింది. భర్త చాలా సంతోషపడతాడని ఆమె అనుకుంటుంటే అతడు క్యాజువల్ గా బిడ్డ కావాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించాలి అని భార్యను చూస్తూ అంటున్నాడు. నీకు వద్దనుకుంటే తీసేయి, కానీ ఆ తర్వాత నేను చూసుకోలేదు పట్టించుకోలేదు అనే మాటలు రావద్దు అంటుంటాడు. ఇంత సంతోషకరమైన విషయం చెప్పినప్పటికీ ఇతడు ఇలా మాట్లాడుతున్నాడే అని భార్య చాలా కోప్పడింది. వీళ్ళ విచారణలో ఏం తెలిసిందంటే ఇప్పటి వరకు 47 పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిసింది. ఈ ఏడాదిలో ఇంట్లో పెద్దవారు చనిపోయారని కొన్ని పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇంకొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ లో పెళ్లి కొడుకులు చనిపోవడం వల్ల పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఇక కొన్ని సందర్భాల్లోనైతే గొడవలు వచ్చి ఆగిపోయాయి. కానీ 9 మంది అమ్మాయిలు మాత్రం పెళ్లి పీటల వరకు వచ్చి తాళి గట్టబోయే సమయంలో ఈ పెళ్లి కొడుకు నచ్చలేదని 9 మంది అమ్మాయిలు పెళ్లి ఆపేశారు. ఆ 9 మంది అమ్మాయిల లిస్టు తీసి చూస్తే ఇప్పుడు చనిపోయిన 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడు హీరో అయితే ఈ లిస్ట్ లో ఉన్న అమ్మాయిలనే కిల్లర్ టార్గెట్ చేశాడని అనుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో ఉన్న 7గురిని కాపాడాలని అనుకున్నారు. ఇక రాత్రి పగలు లేకుండా 7గురు అమ్మాయిలను ఫాలో అవుతున్నారు. వాళ్ళను సందేహపడేలా ఎవరైనా ఫాలో అవుతే అరెస్ట్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఒక్కో అమ్మాయి వెనుక ఈ టీమ్ లో ఉన్న ఒక్కొక్కరు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ వెళ్తున్నారు. ఇప్పుడు నజీర్ ఒక అమ్మాయిని ఫాలో అవుతూ కార్లో వెళ్తున్నాడు. అప్పుడే అతని కూతురు కాల్ చేసింది. నాన్న, ఈ రోజు పనామె త్వరగా ఇంటికి వెళ్లిపోయింది. నా దగ్గరికి ఎప్పుడు వస్తావు డాడీ అని అడుగుతోంది. ఇదిగో త్వరలోనే వస్తానమ్మా అని అతడు చెప్పాడు. అప్పుడే ఇతడు ఫాలో అవుతున్న అమ్మాయి వెనుక ఎవడో పడుతున్నాడు. వాడి ముఖానికి మాస్క్ ఉంది. తన కూతురుతో మాట్లాడుతూనే వాణ్ణి నజీర్ బాయ్ ఫాలో అవుతున్నాడు. ఆ అమ్మాయి తన ఇంటికి వెళ్ళింది. నజీర్ కు కొంచెం భయం వేసింది. వెంటనే తన టీమ్ లో ఉన్న రితేష్ కు కాల్ చేశాడు. అతడు ఫోన్ తీయలేదు. తన ప్రేయస్ తో ఫోన్ మాట్లాడుతుండడం వల్ల ఫోన్ తీయలేదు. ఆ తర్వాత వెంటనే పుతులకు కాల్ చేశాడు. అప్పుడు అతడు నిద్రపోతున్నాడు. హీరోకు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇప్పుడు నజీర్ ఫాలో అవుతున్న అమ్మాయి ఇంట్లోకి వెళ్లి తొంగి చూస్తున్నాడు. ఆ అమ్మాయిని చంపేసి ఎవరో లాగుతున్నట్లు అనిపించింది. అది చూసి ఇతడు షాక్ అయ్యాడు. అదే టైంలో ఇతని ఫోన్ మోగింది. ఇక ఆ కిల్లర్ నజీర్ ను కూడా దారుణంగా చంపేశాడు. నజీర్ బాయ్ ఫోన్ కింద పడిపోయింది. అది అలాగే ఒక చోట ఉంది. మరుసటి రోజు హీరో సంఘటన స్థలానికి వచ్చాడు. నజీర్ ఫోన్ ను గమనించాడు. పైకొచ్చి చూస్తే నజీర్ చనిపోయి పడి ఉన్నాడు. ఇప్పుడు 3వ అమ్మాయి కూడా అదే ప్యాటర్న్ లో చంపబడి ఉంది. నజీర్ ను చూసి హీరో చాలా ఫీల్ అవుతున్నాడు. పాపం 1 నెలలో ఇతడు రిటైర్మెంట్ కాబోతున్నాడు. ఇతన్ని నమ్ముకుని ఒక స్పెషల్ చైల్డ్ కూడా ఉంది. ఇంత దారుణంగా ఇలాంటి టైంలో చంపబడ్డాడే అని బాధపడుతున్నాడు. ఈ నజీర్ కిల్లర్ తో తలపడే ఉంటాడు. కానీ వయసు అయిపోయింది కదా, అందువల్ల కిల్లర్ చంపేసి ఉంటాడు అని ఫీల్ అవుతున్నాడు. వెంటనే నజీర్ యొక్క కూతురు దగ్గరకు వచ్చాడు. మీ నాన్న చనిపోయాడని ఎలా చెప్పాలా అని ఏడుస్తున్నాడు. ఆ అమ్మాయిని చూస్తుంటే నాన్న ఎప్పుడు వస్తారు అని అడుగుతోంది. అప్పుడు హీరో చాలా ఏడుస్తూ, నాన్న ఇక రారమ్మా, ఒక క్రిమినల్ ను పట్టుకునే క్రమంలో నాన్న వీరమరణం పొందారు అని చెప్పాడు. అప్పుడు ఆ పాప బాగా ఏడ్చింది. కానీ ఏడుపును ఆ పాప తమాయించుకుని, మా నాన్న వేరే ఒక అమ్మాయిని కాపాడబోయే కదా ప్రాణాలు వదిలాడు, పర్వాలేదు నేను ఒంటరిగా ఉండడం నేర్చుకుంటా అంటోంది. ఆమె మాటలు విని హీరో బాగా ఏడుస్తున్నాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నజీర్ కు జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతని కూతురును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. భార్యను చూస్తూ, అందుకే నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నానని చెప్పినప్పుడు అలా హార్ష్ గా మాట్లాడా. పోలీసు జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రేపు మనకు బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే బిడ్డను ఉంచాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో అని చెప్పా అంటుంటాడు. ఇప్పుడే అతని మాటల్లో అంతరార్థాన్ని
జీవితాన్ని భార్య అర్థం చేసుకుని గాఢంగా హత్తుకుంది. ఇంకోవైపు రితేష్ కు అతని గర్ల్ ఫ్రెండ్ కు పెళ్లి చేయాలని పెద్దలు ఇంతకు ముందు అనుకున్నారు. కానీ ఈ సమయంలోనే నజీర్ చనిపోయిన విషయం తెలిసి గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ పెళ్లిని క్యాన్సిల్ చేశారు. రిస్కీ జాబ్ లో ఉన్నావు, రేపు మా కూతురుకు కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏంటని అన్నారు. ఆ జాబ్ వదిలేసి మా కూతురుని పెళ్లి చేసుకో అని చెప్పారు. నా జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఈ డ్యూటీని సాధించా, అది అర్థం చేసుకుని మీ కూతురు నన్ను ప్రేమించింది, కానీ మీరు మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవాలని కోరాడు. నజీర్ కు పోలీసులు అంత్యక్రియలు జరిపారు. ఆ తర్వాత రితేష్ పుతుల్ ఒక చోట బాధతో మందు కొడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు నజీర్ వీరిద్దరికి కాల్ చేశాడు, కానీ ఎవరూ ఫోన్ తీయలేదు. అప్పుడు పుతుల్ ఏమంటున్నాడంటే, నేనంటే పడుకున్నా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ లైన్ లోనే ఉన్నావు కదా, కట్ చేసి నజీర్ కు కాల్ చేసి ఉంటే అతడు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడేమో అని అన్నాడు. ఆ మాటలతో రితేష్ కు కోపం వచ్చింది. నన్నే ఇంత మాట అంటావా అని పుతుల్ ను కొట్టాడు. ఇదే మాట నువ్వు ఇన్స్పెక్టర్ ను ఎందుకు అడగలేదు, కొత్త వాన్నని నన్ను అడిగే ధైర్యం ఉంది, కానీ ఆయన్ను అడిగే ధైర్యం లేదా అని ఎగిరి గంతులేశాడు. ఇదంతా చుట్టూ ఉన్నవారు వీడియో తీశారు. కాసేపట్లోనే ఈ న్యూస్ వైరల్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోయింది. రితేష్ ను తిట్టని వారంటూ లేరు, అతన్ని సస్పెండ్ చేశారు. ఈ న్యూస్ ను రితేష్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళు కూడా చూశారు. రితేష్ రోడ్ లో నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది, నువ్వు చేసిందంతా మా వాళ్ళు టీవీలో చూశారు, మన పెళ్లిని కొన్ని రోజుల పాటు ఆపారు, అందువల్ల నువ్వు తప్పుగా అనుకోకు అంది. కానీ రితేష్ మాత్రం అదేంటి కొన్ని రోజులు, పూర్తిగా ఆపేశారని చెప్పొచ్చు కదా అంటున్నాడు. ఇంకొకడిని చేసుకుంటా అని చెప్పు అని కోపంగా ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ప్రెస్ వాళ్ళు రితేష్ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. మీరు మీ కూతుర్ని రితేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని అడిగారు. అప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ పెళ్లి ఆగిపోయింది, నా కూతురే అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పింది అని పెద్దలు చెప్తున్నారు. ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, కొన్నాళ్ల పాటు మేము వేరే ఊరికి వెళ్తున్నామని చెప్పారు. ఇంకో చోటుకు వెళ్లిన తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇక ఈమె ఇంట్లో ఉన్న క్రమంలో సడన్ గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. అప్పుడు ఆ కిల్లర్ ఈమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఒక రాడ్ తీసుకొచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. హీరోయిన్ బాగా అరిచింది. ఇక వాడు అటాక్ చేయడానికి వస్తుంటే రితేష్ వచ్చాడు. వాడిని పట్టుకుని ఉతికి ఆరేశాడు. వాడి ముఖానికి ఉన్న మాస్క్ తీసేసి రితేష్ ముఖం చూశాడు. అతన్ని రితేష్ అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఈ హత్యలు చేసిన సైకోను విచారిస్తున్నారు. అక్కడికి హీరో వచ్చి వెల్డన్ అని చెప్పాడు. సరే, నేను రావడానికి ముందు ఏదైనా విచారించావా అని అడిగాడు. సార్, నేను ఎంత విచారించినా కూడా అతడు మీతోనే మాట్లాడతా అంటున్నాడు సార్ అని అన్నాడు. మీరే వెళ్లి అడగండి అని హీరోను పంపించారు. హీరోను చూస్తూ, ఈ మూమెంట్ కోసమే నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా సార్ అంటుంటాడు. ఏంట్రా, దొరికిన తర్వాత స్టోరీ చెప్తున్నావా, భయపడనట్లు నటించడానికి ప్రయత్నిస్తున్నావే అంటుంటాడు. సార్, నిజంగానే నేను భయపడట్లేదు సార్, కావాలనే మీకు దొరికిపోయా అంటున్నాడు. కానీ హీరో అస్సలు నమ్మట్లేదు. అప్పుడు అతడు, సార్, మీరు వేసిన స్కెచ్ నాకు తెలియదని అనుకుంటున్నారా, మీరే కావాలని రితేష్ పెళ్లి ఆగిపోయేలా ప్లాన్ చేశారు. రితేష్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ను రిస్కీలో పెట్టారు. ఆమెను వెతుక్కుంటూ నేను వస్తానని మీరు ఊహించారు. అప్పుడు పట్టుకోవాలని మీరు ప్లాన్ వేసుకున్నారు. మీరు చెప్పినట్లుగానే రితేష్ కూడా బాగా నటించాడు. అతన్ని సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటికి నేను వచ్చినప్పుడు పట్టుకోవాలనేది మీ ప్లాను. ఇదే కదా సార్ మీ ప్లాన్ అనేటుంటే హీరో నవ్వుతూ, పర్వాలేదే, కరెక్ట్ గానే తెలుసుకున్నావే అంటున్నాడు. ఇది తెలిసి కూడా ఇరుక్కుపోయావా అని హీరో నవ్వాడు. సరే, ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పు అని అంటుంటే, మొదట ఇక్కడ రికార్డ్ చేసేది ఆఫ్ చేయండి, అప్పుడే నిజమంతా చెప్తా అని కిల్లర్ అన్నాడు. ఎందుకు ఆఫ్ చేయమని అంటున్నానంటే, నేను నిజం చెప్తే నువ్వు కూడా ఇరుక్కుపోతావు, అలాంటి ఒక ట్విస్ట్ ఉంది కాబట్టే ఆపమని అంటున్నా అని అన్నాడు. అప్పుడు హీరో కూడా రికార్డింగ్ ఆపేశాడు. నీకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ గుర్తున్నాడా అని అన్నాడు. అప్పుడు హీరో యొక్క ముఖం మారిపోయింది. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గురించి స్టోరీని ఆ వ్యక్తి చెప్తున్నాడు. 12 ఏళ్ల క్రితం ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒక కాలేజీలో చెప్పేవాడు. యాక్చువల్ గా అతనికి వయసు అయిపోయింది, కానీ అదే క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి ప్రొఫెసర్ ను వన్ సైడ్ గా లవ్ చేసింది. ఒక రోజు లిఫ్ట్ లో ఉన్న క్రమంలో ఆ లేడీ అతని దగ్గరికి వచ్చి తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేసింది, కానీ అదంతా అతనికి నచ్చలేదు. అందరి ముందు ఆ అమ్మాయిని అవమానపరిచేలా మాట్లాడి పంపించాడు. అప్పుడు ఆమె పగబట్టింది. ఎలాగైనా ప్రొఫెసర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. ఒక రోజు ఆ ప్రొఫెసర్ ఇంటికి ఆ అమ్మాయి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది. కానీ ఆ రోజు అతడు ఇంట్లో లేడు. అతని కొడుకైన నేనే తలుపులు తెరిచా అని చెప్పాడు. ఆ ప్రొఫెసర్ కొడుకును నేనే అని చెప్పాడు. ఆ అమ్మాయితో ఏం కావాలండి అని అడిగాడు. నేను మీ నాన్న యొక్క కాలేజీలోనే చదువుతున్నాను, ఒక ఫైల్ ను మీ నాన్న
నాన్నకిచ్చాను, అది అర్జెంట్ గా కావాలి, అది తీసుకోనా అని ప్రొఫెసర్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ ఫైల్ ను వెతుకుతూ కొంచెం దగ్గినట్లు చేసింది. సరే నీళ్లు తీసుకొస్తా అని ఇతడు బయటకు వచ్చాడు. అప్పుడు ఆమె తన బ్యాగ్ లోంచి ఒక కవర్ తీసి ప్రొఫెసర్ టేబుల్ దగ్గర పెట్టింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ప్రొఫెసర్ ఇంట్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి, అతడే హంతకుడు అన్నట్లు చెప్పింది. అప్పుడు పోలీసులు వచ్చి అతని రూమ్ ను చెక్ చేశారు. ఈమె పెట్టిన ఆధారాలను కనిపెట్టారు. అందులో చూస్తే చాలా మంది అమ్మాయిల యొక్క దుస్తులు, ఫోటోలు, ఇతడే హత్యలు చేస్తున్నాడనేలా కొన్ని ఆధారాలు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం ఇదే పేటలో హత్యలు జరిగాయి కదా, ఆ కేసును హీరోనే విచారించాడు. అప్పట్లో కలకత్తా మొత్తాన్ని ఆ కేసు అదిరిపడేలా చేసింది. చాలా రోజులుగా నిందితుని కోసం పోలీసులు వెతుకుతున్నారు, కానీ అతడు దొరకట్లేదు. ఈ ఆధారాలు చూసిన హీరో ఆ ప్రొఫెసర్ ఒక శ్మశానం దగ్గర క్లాస్ చెప్తుంటే అక్కడికి వెళ్ళాడు. ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశాడు. సంవత్సరం పాటు అతన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఒరిజినల్ నిందితుడు వచ్చి లొంగిపోయినప్పుడు ఈ ప్రొఫెసర్ ను రిలీజ్ చేశారు. ఆ ప్రొఫెసర్ బయటకు వచ్చినా కూడా అవమానం తట్టుకోలేకపోయాడు. ఇక ఈ జీవితాన్ని నేను గడపలేనని అతడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటనతో ప్రొఫెసర్ కొడుకైన ఈ వ్యక్తి చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఆ బాధతోనే ఇదంతా చేశానని చెప్పాడు. అప్పుడు హీరో అనుకోకుండా జరిగిన ఒక తప్పు వల్ల నువ్వు అమ్మాయిలని ఇంత దారుణంగా చంపావే, నీకు న్యాయంగా ఉందా అని అన్నాడు. అప్పుడు అతడు ఆ ఒక్క తప్పు మాత్రం జరగలేదు సార్, మా నాన్న అప్పట్లో జైలుకు వెళ్లడం వల్ల నా పెళ్లి కూడా ఆగిపోయింది. ఆల్రెడీ పెళ్లి పీటల వరకు వెళ్లిన పెళ్లి సడన్ గా ఆగిపోయింది. ఆ అమ్మాయి నన్ను చేసుకోనని చెప్పింది. దీనంతటికీ ముఖ్య కారణం నువ్వే. తప్పుడు ఆధారాలతో నువ్వు మా నాన్నను అరెస్ట్ చేశావు. అందువల్ల మా జీవితాలే పోయాయి. అందువల్ల నువ్వు హ్యాండిల్ చేసిన ఆ కేసుతో ఇన్స్పైర్ అయ్యి ఆ ప్యాటర్న్ లో నేను హత్యలు చేశాను. ఇప్పటి వరకు 3 చంపాను. సారీ నజీర్ బాయ్ తో కలిపితే 4 అని చెప్పాడు. ఇప్పుడు 5వదిగా ఇంకో అమ్మాయిని చంపబోతున్నా అంటుంటే హీరో షాక్ అయ్యాడు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా చంపగలవురా అని హీరో అడిగాడు. నేనంతా సెటప్ చేసే వచ్చాను, ఇంకో 6 గంటల్లో ఆ అమ్మాయి చనిపోతుంది అన్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అంటే అతడు ఒక క్లూ ఇచ్చాడు. ఆమెను ఒక అమ్మాయి అని చెప్పే బదులు 1.5 అని అంటే బాగుంటుందేమో అంటుంటాడు. ఆ క్లూను బట్టి హీరో బాగా ఆలోచించి చూస్తే హీరో యొక్క భార్య ప్రెగ్నెంట్ గా ఉంది కదా. హీరోపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం తన భార్యనే వీడు చంపాలని చూస్తున్నాడని హీరోకు అర్థమైంది. ఆల్రెడీ వీడు ఆమెను ఒక చోట కిడ్నాప్ చేసి పెట్టాడు. కొంచెం సేపట్లో ఆమె చావబోతున్నట్లు హీరోకు అర్థమైంది. ఎక్కడ పెట్టావురా అని అడుగుతుంటే వాడు చెప్పట్లేదు. నన్ను చంపాలనుకుంటే చంపుకో, కానీ నీ భార్య ఎక్కడ ఉందో నేను అసలు చెప్పను అంటున్నాడు. హీరో భార్యకు కాల్ చేస్తుంటే కూర్చునే అంతా సెట్ చేయాలనుకుంటే ఎలా, పిచ్చి కుక్కల సిటీ అంతా తిరగరా అంటుంటాడు. అప్పుడు హీరో బయటకు వచ్చి జరిగిందంతా వీళ్లకు చెప్పాడు. సార్ నేను విచారిస్తా వాణ్ణి అని రితేష్ లోపలికి వచ్చాడు. టీ తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. మన ఇద్దరం ఒక డీల్ వేసుకుందామా? ఈ ఇన్స్పెక్టర్ ఉన్నాడే అతడు నన్ను కూడా చాలా హింసించాడు. నేను ఎలాగైనా చేసి మంచి పొజిషన్ లోకి రావాలని అనుకుంటున్నా. ఈ కేసును గాని నేను సాల్వ్ చేశాననుకో ప్రమోషన్ తో అతనికంటే పై స్థాయికి వెళ్తాను. అప్పుడు మీ నాన్నను ఈ స్థాయికి తీసుకువచ్చిన కనిష్కపై ప్రతీకారం తీర్చుకుందామని అన్నాడు. అతనికి సరైన శిక్ష పడేలా చేస్తాను, నన్ను నమ్ము. ఇంతకీ ఇన్స్పెక్టర్ భార్యను ఎక్కడ పెట్టావో చెప్పు అని అడిగాడు. కానీ అతడు మాత్రం ఈ మాటలకు పడి నవ్వుతున్నాడు. రే పిల్ల బచ్చాగా, నీ నటన నా కాడ కాదురా, నీకు దమ్ముంటే ఆమెను కాపాడరా అని అతని ముఖం తాకేలా టేబుల్ పై 2 కాళ్ళు పెట్టాడు. అప్పుడు ఆ షూకు ఉన్న మట్టిని హీరో గమనించాడు. దాని ద్వారా అతనికి ఒక క్లూ దొరికింది. ఆ షూకు తడి మట్టి ఉంది. ఇంతకు ముందు ఇతని యొక్క నాన్నను శ్మశానంలో క్లాసు చెప్తుంటే హీరో అరెస్ట్ చేశాడు. ఆ మట్టిని చూసిన తర్వాత అతనికి ఆ శ్మశానంలోనే తన భార్యను పెట్టి ఉంటాడని హీరో కనిపించింది. ఆ శ్మశానంలోకి వెళ్లి అన్ని చోట్ల వెతుకుదాం. ఎక్కడైతే వాళ్ళ నాన్నను నేను అరెస్ట్ చేశానో అక్కడే నా భార్యను వాడు పాతి పెట్టాడేమో అని హీరో అనుకుంటున్నాడు. రితేష్ ను తీసుకుని వేగంగా వెళ్తున్నాడు. అయ్యయ్యో వీడికి ఏదైనా క్లూ దొరికిందా ఏంటి అని ఆ కిల్లర్ ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు హీరో యొక్క భార్యను ఎక్కడ పెట్టాడో చూపిస్తున్నారు. అతడు ఆమెను ఒక పెట్టెలో పెట్టి మట్టి లోపల పాతి పెట్టాడు. హీరో తన టీం తో పాటు శ్మశానానికి వచ్చాడు. అక్కడున్న సమాధులన్నిటినీ తవ్వమని చెప్పాడు. ముఖ్యంగా తడిమట్టి ఎక్కడ ఉందో అక్కడ వెతకండి అని చెప్పాడు. చాలా చోట్ల తోడారు కానీ దొరకలేదు. అప్పుడు రితేష్ ఒక చోట తోడుతుంటే శారీ కనిపించింది. సార్ ఈ బాక్స్ ను తెరవండి సార్ అని అంటుంటే కష్టపడి ఆ బాక్స్ ను తెరిచారు. చూస్తే హీరో యొక్క భార్య ఉంది, ఇంకా ఆమె ప్రాణాలతోనే ఉంది. అప్పుడు హీరో తన భార్యను ప్రేమగా హత్తుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో ప్రెస్ మీట్ పెట్టాడు. అమ్మాయిలను హత్యలు చేస్తున్న ఆ కిల్లర్ ను పట్టుకున్నామని చెప్పాడు. ఆ కిల్లర్ ను పట్టుకోవడంలో రితేష్ చాలా సాయం చేశాడని
ఉన్నాడని వాళ్ళు వేసుకున్న ప్లాన్ గురించి మొత్తం చెప్పాడు. అప్పుడు ప్రెస్ వాళ్ళు మీ భార్య కూడా ఏదో డేంజర్ అని చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, సీరియస్ ఏం లేదని చెప్పాడు. వెంటనే హీరో హాస్పిటల్ కు వచ్చారు. అప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే మీ భార్యను కాపాడాం కానీ కడుపులో ఉన్న బిడ్డను కాపాడలేకపోయామని చెప్పాడు. హీరో చాలా బాధపడ్డాడు. కనీసం నా భార్య అయిన ప్రాణాలతోనే ఉందని సంతోషపడ్డాడు. ఇక పుతురును చూపించారు. అతడు తను ప్రేమించిన అమ్మాయితోనే జీవితం పంచుకుంటున్నాడు. ఇంకోవైపు రితేష్ తన గర్ల్ ఫ్రెండ్ తో రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హీరో తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఆమె కాలుకు గాయం కావడంతో వీల్ చైర్ లో కూర్చోబెట్టి ప్రేమగా ఇంటికి తీసుకొచ్చాడు. మనకు పిల్లలు లేరని నువ్వేం బాధపడకు, నీకు ఒక సర్ప్రైజ్ ఉందని అన్నాడు. నజీర్ కూతురు ఉంటుంది కదా, ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆమె ఈ ఇద్దరిని చూస్తూ అమ్మా నాన్న అని పిలుస్తోంది. హీరో యొక్క భార్య కూడా ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. నజీర్ యొక్క కూతురును వీళ్ళ కూతురుగా చేసుకున్నారు. ఈ ముగ్గురు సంతోషంగా జీవిస్తున్నట్లు చూపించి సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.